చైనా భారత్ల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల కారణంగా ఇతర దేశాల ఉత్పత్తులను అధికారికంగా బహిష్కరించకూడదన్న నిబంధనల నేపథ్యంలో ప్రధాని మోడీ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలపై భారత్ టుడే చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ కేఎస్ మరింత సమాచారం అందిస్తారు. థ్యాంక్ యూ రఘు. మొత్తానికి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థనే చైనా శాసించేలా తయారైంది. మొత్తం భారతదేశంలో ఇక్కడ కావలసినటువంటి ప్రజలకు కావలసినటువంటి ప్రతి వస్తువు కూడా చైనా సప్లై చేసేంత ధీటుగా తయారైపోయింది. మన దేశంలో తయారవుతున్నటువంటి స్వదేశీ వస్తువులు కాస్త వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తి విషయంలో ఎక్కువ ధరలు ఉండడంతో చైనా సేమ్ సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా మన భారతదేశంకి పూర్తిగా సప్లై చేసి ఇక్కడ ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసే పనిలో ఉంది డ్రాగన్. పూర్తిగా అంటే ఒకవైపు ఇదేదో మనం చెప్తున్నది కాదు, ఎంటైర్గా మన దేశంలో చైనా వస్తున్నటువంటి దిగుమతులు కానీ అదేవిధంగా మనం చేస్తున్నటువంటి ఎగుమతులు కానీ దీనికి సంబంధించి ఒక పూర్తి డేటా కూడా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ప్రస్తుతం ఈ ఇయర్ రన్నింగ్ చూస్తే భారత్లో చైనా చేస్తున్నటువంటి ఈ వ్యాపారం మొత్తం ఆల్మోస్ట్ 71.5 బిలియన్ డాలర్లకు ప్రస్తుతం చేరింది. ఇది 2010-11లో అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం 37.2 బిలియన్ డాలర్ల ఏదైతే ఈ వ్యాపారం ఉందో ఆల్మోస్ట్ సుమారు 5 ఏళ్ల కాలంలో 2016 వచ్చేసరికి ఆల్మోస్ట్ 61.3% తమ వ్యాపారాన్ని ఇక్కడ బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని చైనా భారత్లో వృద్ధి చేసుకుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 71.5 డాలర్లకు చేరిందంటే రోజు రోజుకి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ చైనాకి సంబంధించినటువంటి ఉత్పత్తుల వాడకాన్ని ఏ విధంగా మనం పెంపొందిస్తున్నామో, మన దేశానికి సంబంధించినటువంటి స్వదేశీ ఉత్పత్తుల పైన ఎందుకు మోజు తగ్గిస్తున్నాం అనేది కూడా ప్రస్తుతం ఈ డీటెయిల్స్ ప్రకారమే మనం చూడొచ్చు. అంతే చైనాకు మనం కూడా కొన్ని వస్తువులను ఎగుమతి చేస్తున్నాం. ఎగుమతి చేసే వాటిలో అంటే ఎక్కువగా ముడి పదార్థాలే ఉన్నాయి. చైనా నుంచి వచ్చేటి ప్రతి ఒక్కటి చూస్తే మనం వంట రూమ్లో వాడే పోపు డబ్బాల దగ్గర నుంచి కూడా ఇంట్లో టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, వాషింగ్ మిషన్లు కానీ, అదేవిధంగా చివరికి టాయిలెట్లో ఉపయోగించేటువంటి బ్రష్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనకు కావాల్సినటువంటి అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా చైనా ఇండియాకి ఎగుమతి చేస్తున్నటువంటి పరిస్థితి. మనకు అవసరాన్ని బట్టి అవన్నీ కూడా చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అయితే మన ఇండియా నుంచి, మన భారత్ నుంచి చైనాకు వెళ్తున్నటువంటి వాటిలలో మనం చేస్తున్నటువంటి ఎగుమతుల్లో చాలా వ్యత్యాసం ఉంది. కేవలం ఒక ఖనిజాలు కానీ, అదేవిధంగా గనులకు సంబంధించినటువంటి రా మెటీరియల్ కానీ, పత్తి వంటి ముడి పదార్థాలను మాత్రమే ప్రస్తుతం మనం చైనాకు భారత్ నుంచి ఎగుమతి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఒకసారి అంటే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంలో చాలా వ్యత్యాసం కూడా చైనా భారత్ మధ్య కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఈ వ్యత్యాసం ఏ మేరకు ఉందంటే సుమారు 5,200 కోట్ల డాలర్ల అంతరం అనేది పూర్తిగా ఉంది. రోజు రోజుకి మనం చేస్తున్నటువంటి ఈ ఎగుమతులు అనేది క్రమేపీ తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం 18.1% ఉన్నటువంటి మన ఎగుమతి రేషియో ప్రస్తుతం ఎంత ఉందంటే 10% పడిపోయింది. 10.2% మాత్రమే ప్రస్తుతం మనం చైనాకు మన దగ్గర ఉన్నటువంటి ముడి పదార్థాలను మనం ఎగుమతి చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మనం ఎగుమతి చేసేదానికి చైనా నుంచి మనం దిగుమతి చేసుకునే దానికి అసలు ఈ మధ్య కంపారిజనే లేకుండా పోయింది. ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా చైనాకి సంబంధించినటువంటి పూర్తి మెటీరియల్ మార్కెట్లోకి విస్తరించిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులంతా లాభాపేక్ష దృష్టితో చైనాకు సంబంధించినటువంటి తక్కువ రేట్లో వస్తున్నాయి. ఇక్కడ ప్రజలు కూడా వాటిపై మక్కువ చూపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద లాభం ఉంటుందనే ఉద్దేశంతో వ్యాపారస్తులు కూడా వాటిపైన ఎక్కువగా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి. అయితే దీని అంతటి కారణం ఏంటంటే ప్రస్తుతం మనం లోకల్గా ఏది తయారు చేయాలన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ముడి పదార్థాలతో కాస్త ఎక్కువ రేటుతో కూరుకున్నటువంటి కావడంతో ఇక్కడ ప్రజలంతా తక్కువ రేటుకి మెటీరియల్ వస్తుందన్నటువంటి ఒక ఆశాభావంతో వాటినే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్, ప్రస్తుతం మన తెలంగాణలోనే కొన్ని పేపర్కి సంబంధించినటువంటి ఎన్నో
ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇటు ఒక పూర్వ వరంగల్ జిల్లాలో మంగపేట అని ఒక మండలంలో ఒక రేయన్స్ ఫ్యాక్టరీ ఉండేది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ కాకినాడకు సంబంధించినటువంటి ఒక ఉండేది, పేపర్కి సంబంధించినటువంటి ఉత్పత్తి పరిశ్రమ ఉండేది. అంటే ఇటువంటి దేశంలో కూడా చాలా పేపర్ తయారు చేసే ఫ్యాక్టరీలన్నీ, లోకల్గా ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడ్డాయి. ఎందుకంటే చైనా నుంచి మనం దిగుమతి చేసుకున్నటువంటి ఆ పేపర్ ఏదైతే ఉందో చాలా చీప్గా ఉంటుంది. ఇక్కడ తయారయ్యే పేపర్కి దానికి కంపారిజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ పేపర్ పరిశ్రమలంతా కూడా మూతపడే పరిస్థితికి వచ్చింది. అంటే ఇది ఒక్కటే కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మిగతా చాలా రంగాల్లో చైనా నుంచి వస్తున్నటువంటి ప్రోడక్ట్స్తో మన దేశంలో ఉన్నటువంటి ఎన్నో పారిశ్రామిక రంగాలన్నీ కూడా కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం భారత్ మీద టెలికాం రంగం మీద చైనా బాగా దృష్టి పెట్టింది. మన దగ్గర ఉన్నటువంటి ఆల్మోస్ట్ $8 బిలియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా మన భారత్లో 51% మేర నియంత్రణ సాధించిందంటే చైనా ఫోన్స్ ప్రస్తుతం మన భారత్లో ఏ మేరకు విస్తరించుకుపోయాయో మనం చెప్పొచ్చు. అంటే ఒక మారుమూల పల్లెల్లో ఒక ఐఫోన్ లాంటి ఒక ఫీచర్స్తో ఒక మారుమూల పల్లెలో ప్రతి ఒక్కరు కూడా చైనా ఫోన్నే ఉపయోగించారు. అంటే అందులో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నీ ఇందులో చాలా చీప్గా ఇవ్వడం జరుగుతుంది. దీంతో ప్రతి ఒక్కరూ ఆ అప్లికేషన్స్ అన్నీ కావాలంటే ఐఫోన్ కొనలేనటువంటి పరిస్థితి. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక చైనా ఫోన్ని ఆదరిస్తున్నారు. అయితే మన ఇండియాలో లోకల్గా తయారైనటువంటి చాలా మొబైల్ ఉన్నా కూడా వాటిలో చైనాతో పోలిస్తే కంపేర్ చేస్తే ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో అందుకే మొత్తం మన ఇండియన్ మార్కెట్లో చైనా ఫోన్ల హవా అనేది కూడా బాగా కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే రోజుకు పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో పూర్తిగా మన ఆర్థిక వ్యవస్థ మీద చైనా పూర్తి నియంత్రణ సాధించే అవకాశాలు లేకపోలేదు. దీనికి సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం అయితే నడుస్తుంది. బార్డర్లో చైనా ఎప్పుడైతే మన భారత ఆర్మీని రెచ్చగొడుతుందో ఆ చైనాకు బుద్ధి చెప్పాలంటే చైనా మనకు సప్లై చేస్తున్నటువంటి వస్తువుల మీద పూర్తి స్థాయి నిషేధం ఉండాలి. అయితే ప్రభుత్వం అయితే ఎప్పుడూ పూర్తి స్థాయి నిషేధం పెట్టదు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల ప్రకారం ఒక దేశంలో తయారైనటువంటి ఏ వస్తువైనా పక్క దేశంలోకి ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఆ దేశంలో నిషేధం విధిస్తే కనుక మనకు ఇతర దేశాల మీద నమ్మకం పోతుంది. రేపు ఏదైనా దేశం వాడు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో భారత్లోకి తీసుకురావాలన్నా భారత్లో ఒకవేళ ఎప్పుడు నిషేధం విధిస్తారో అన్నటువంటి ఒక భయం కూడా ఇతర దేశాలకు ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ భారత్ ప్రభుత్వం చేయదు. అయితే స్వచ్ఛందంగా ప్రజలే చైనాకు సంబంధించినటువంటి వస్తువులను వాడకుండా ఒక నెల రోజుల పాటు నిషేధిస్తే ఖచ్చితంగా చైనా ఆర్థిక వ్యవస్థ మీద కాస్త ప్రభావం పడుతుందనేది ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ఒక వైరల్గా తిరుగుతుంది. ప్రజలంతా కూడా ఇదే చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే మన బార్డర్లో చైనాతో విభేదాలు వస్తున్నాయో ఈ నేపథ్యంలోనే ఈ మెసేజ్ అనేది కూడా వైరల్గా పోతుంది. అయితే ఇదంతా అంటే ప్రజల్లో ఏ మేరకు స్పందన వస్తుంది, చైనా వస్తువుల ఉపయోగం ఏ మేరకు తగ్గిస్తారనేది ఇదంతా అంటే భవిష్యత్తులో చూడాలి ఎలా ఉంటుంది. కాకపోతే మోడీ ప్రభుత్వం మాత్రం ఈ మేక్ ఇన్ ఇండియా పేరుతో ఖచ్చితంగా మన భారత్లోనే ఇంతవరకు మనం దిగుమతి చేసుకునే పరిస్థితే ఉన్నాం. ఏ వస్తువు కావాలన్నా కూడా మనం వినియోగదారులమే, ప్రతి వస్తువును కూడా ఇతర దేశాల నుంచి తీసుకునే వాళ్ళమే. అయితే అలా కాకుండా స్వదేశంలో దేనికి సంబంధించైనా స్వదేశంలో మన వస్తువులను ఉత్పత్తి చేసి మనం కూడా ఇతర దేశాలకు ధీటుగా వస్తువులను సప్లై చేయాలి. అప్పుడే భారత ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఆల్మోస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రపంచం మొత్తం గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్ ఇటువంటి అన్నీ కూడా ప్రపంచం అంతా వాడుతుంది. మన ఇండియాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 100 కోట్ల పైబడిన జనాభా కూడా ఆల్మోస్ట్ రోజుకు ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. అయితే చైనా మాత్రం ఇవి కాకుండా వీటన్నిటికి ధీటుగా ప్రపంచ దేశాలు సొంత సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నంత ధీటుగా చైనా మాత్రం లోకల్గా ఉన్నటువంటి ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తుంది. అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ మాత్రమే వాడతారు. అంటే ఒక చైనానే ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఎందుకు ఇవన్నీ తయారు చేయకూడదు, మన దేశంలో సొంతగా తయారు చేసుకున్నటువంటి వస్తువులనే మనం ఎందుకు వాడకూడదు, మన దగ్గర ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఇతర దేశాల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ అంశాల మీదనే ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచిస్తుంది. మేక్ ఇన్ ఇండియా కనుక పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే చైనా లాంటి దేశానికి పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పొచ్చు. ప్రపంచ దేశాలకు కూడా మన ప్రోడక్ట్ విలువ ఏంటో కూడా చెప్పొచ్చు అనేది సన్నాలు చేస్తున్నారు. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది మాత్రం ఎదురు చూడాల్సినటువంటి అంశమే.